హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు SRINU PET క్రియేషన్. ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు బాస్కెట్బాల్ సెకండ్ పార్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, టైం ఎక్కువైతే ఇంకో పార్ట్ కూడా తీసుకుందాం, లేదంటే ఈ వీడియోలోనే పూర్తిగా అయితే మనం కవర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, అయితే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే ట్యాప్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ రెగ్యులర్గా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో నేను ఈ గేమ్కు సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అయితే మెజర్మెంట్స్కి సంబంధించిన లింక్ అయితే కింద ప్రొవైడ్ చేశాను. అంతేకాకుండా అదర్ గేమ్స్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించినటువంటి లింక్స్ కూడా కింద నేను ప్రొవైడ్ చేస్తాను, కాబట్టి మీరు డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం వెయిట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అయితే మనం బాస్కెట్బాల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వచ్చేసి కోర్ట్ యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇది చుట్టూ అవుట్లైన్ ఉండేది అయితే మాత్రం ఇది సైడ్ లైన్ కిందకి వస్తుంది. ఇది సైడ్ లైన్, ఇది తర్వాత ఇది సెంటర్ లైన్, ఇది ఎక్స్టెన్షన్ సెంటర్ లైన్ అనమాట. సెంటర్ లైన్ ఎక్స్టెన్షన్ లైన్ ఇది. తర్వాత ఇది సర్కిల్, సెంటర్ సర్కిల్. తర్వాతకు వచ్చేసి ఇక్కడ చూడండి సెంటర్ లైన్ వస్తుంది, ఇందాక చెప్పినాము కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది ఎండ్ లైన్ కిందికి వస్తుంది. దీన్ని ఎండ్ లైన్ అంటాం. అయితే ఇక్కడ ఈ ఏరియా ఫ్రీ త్రో ఆర్క్, దీన్ని ఫ్రీ త్రో ఆర్క్ అంటాం. రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే బాలు ఒకవేళ మన ప్లేయర్స్ చేతిలో ఉన్నప్పుడు ఇక్కడ 3 seconds కంటే ఎక్కువ ఉండకూడదు. అది మళ్ళీ చెప్పుకుందాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తిగా చెప్పుకుందాం. అదే కోర్టు యొక్క పరిచయం ఒకటి ముందు చేసుకుందాం. ఇది ఫ్రీ త్రో లైన్, ఇది ఫ్రీ త్రో లైన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది చూడండి, ఈ ఏరియా అంతా, అంటే ఈ ఏరియా కాకుండా, అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి లైన్ కాకుండా ఆ లైన్కు బయట ఉన్నటువంటి ఏరియా, మళ్ళీ ఇటు సైడ్ కూడా కోర్టులో ఈ లైన్కు బయట ఉన్నటువంటి ఏరియా మొత్తము 3 point ఏరియా అనమాట. ఈ ఏరియా నుంచి మనము బాల్ని షూట్ చేసినట్లయితే బాస్కెట్లోకి 3 points వస్తాయి అన్నమాట. ఈ ఏరియా నుంచి అంతా, ఇక్కడ నుంచి చూపిస్తున్నటువంటి ఏరియాలో నుంచి షూట్ చేసినట్లయితే 3 points వస్తాయి. అటు కాకుండా ఈ లైన్ దాటిన తర్వాత ఈ లైన్ అవతల ఉన్నటువంటి ఏరియా అంతా 2 point ఏరియా. ఇక్కడ చూపిస్తున్న 2 point ఏరియా, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా 2 points అనమాట. ఇక్కడ నుంచి వేసినట్లయితే బాల్ని షూట్ చేసినట్లయితే 2 points వస్తుంది. సో ఇది మిగిలినటువంటి ఏరియా అంటే ఇక్కడ ఈ లైన్ వెనక నుంచి వేసినాం, ఈ ఆర్క్ లోపల నుంచి కానీ, ఈ లైన్ లోపల నుంచి కానీ, ఇక్కడ బాస్కెట్ దగ్గరలో నుంచి కానీ వేసినట్టయితే 1 point అయితే వస్తుంది మనకి. సో ఇది డీటెయిల్స్ అయితే ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి డాట్స్ ఉన్నాయి చూసినారా, ఇవి వచ్చేసి ప్లేయర్స్ యొక్క పొజిషన్. అంటే ఫ్రీ త్రో ఇచ్చినప్పుడు, ఫ్రీ త్రో వేసేటప్పుడు మనం మరి డిఫెన్స్ ప్లేయర్స్, అఫెన్స్ ప్లేయర్స్ ఏ విధంగా నిలబడుకోవాలనేది మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ లైన్స్ వచ్చేసి మళ్ళీ సపరేట్గా అయితే మనం ఫ్రీ త్రో గురించి అయితే ఒక డయాగ్రామ్లో వేసి చెప్తాను. అయితే ముందుగా అయితే ఈ కోర్ట్ యొక్క డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకుందరు. ఇక్కడ రింగు, బోర్డు, ఇవన్నీ ఈ కోర్ట్ యొక్క మెజర్మెంట్స్ అయితే నేను కింద లింక్ అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. మీరు డిస్క్రిప్షన్ కంపల్సరీ అయితే వాచ్ చేయండి. సో నెక్స్ట్ రూల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇది ఏ టీము, అదే బి టీం అనుకుందాం. ఇక్కడ చూడండి, ఏ టీం వాళ్ళు వచ్చేసి ఎవరి కోర్టులో వాళ్ళు అయితే ఉంటారు. ఇది హోమ్ కోర్టు ఏ టీం వాళ్ళది, ఇది హోమ్ కోర్టు, ఇది బి టీం వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసి గేమ్ వచ్చేసి మనకి జంప్ బాల్తో స్టార్ట్ అవుతుంది. జంప్ బాల్ స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ టీం, ఇక్కడ బి టీం వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఎవరు హోమ్ కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఉంటారు. వాళ్ళ బి టీం వాళ్ళకి షూట్ చేసే గోల్ అయితే ఏ టీం వాళ్ళ బాస్కెట్ ఉంటుంది. అదే ఏ టీం వాళ్ళ హోమ్ కోర్ట్ ఇదైతే వాళ్ళకు షూటింగ్ చేసే బాస్కెట్ వచ్చేసి మరి బి టీం వాళ్ళది ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి సో ఆపోజిట్లోనే వీళ్ళు కూడా ఎవరి కోర్ట్ సైడ్ వాళ్ళు నిలబడినారంటే ఆపోజిట్ వచ్చేస్తుంది ఆల్రెడీ జంప్ బాల్ వేసినప్పుడు. సో ఇది బి టీం వాళ్ళు, ఏ టీం వాళ్ళు. బి టీం హోమ్ కోర్ట్ ఇక్కడ, ఏ టీం హోమ్ కోర్ట్ అక్కడ. ఇక్కడ రెఫరీ అయితే వచ్చేసి ఇక్కడ రెఫరీ ఇక్కడ మధ్యలో ఉండి, రెఫరీ ఇక్కడ ఉండి మరి బాల్ని అయితే జంప్ చేస్తాడు. ఇక్కడ బాల్ జంప్ చేసినప్పుడు ఇక్కడ ట్యాప్ చేసుకుంటారు ఇద్దరు. సో మిగిలిన క్రీడాకారులు ఎటు ఉండాలంటే వీళ్ళు వచ్చేసి మొత్తం 5 members దీనిలో ప్లే చేసే వాళ్ళైతే ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఇక్కడ ఉన్నారనుకోండి. ఇక్కడ ఒకరు ఆపోజిట్ వీళ్ళ టీం వాళ్ళు వచ్చేసి ఇక్కడ, ఈ టీం వాళ్ళు ఇక్కడ ఎవరు కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ టీం వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒకరు
మరి ఇక్కడ ఒకరు అంటే ఇప్పుడు మొత్తం వచ్చేసి ఇక్కడ ముగ్గురు వీళ్ళతో కలిపితే నలుగురు అవుతారనమాట. ఈ లైన్ మీదనే ఉండొచ్చు, అవతలకు కాలు ఇవతలకు కాలు వేసుకొని ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఈ క్రీడాకారులు కూడా అవతలకు ఒకరు పోవచ్చు, ఇతరులు ఒకరు పోవచ్చు. మిగిలిన క్రీడాకారులు కూడా చుట్టుపక్కల కూడా నిలబడుకోవచ్చు అనమాట. అయితే ఒక నిబంధన ఏంటంటే దీనికి సర్కిల్కు ఇక్కడ సర్కిల్ దగ్గర వచ్చేసి వాళ్ళు క్రాస్ అవ్వకుండా చూసుకోవడమే ఇక్కడ ఉన్నటువంటి నిబంధన వచ్చేసి. ఈ సర్కిల్ లోపలికి అయితే వీళ్ళు పోకూడదు ఉంటుంది. ఇది ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ముగ్గురు వీళ్ళు జంప్ బాల్ వేసే వాళ్ళతో అయితే ట్యాప్ చేసే వాళ్ళతో అయితే నలుగురు. ఇంకొక ప్లేయర్ వచ్చేసి కోర్ట్లో ఇన్నర్లో ఉంటారు, ఆపోజిట్ సైడ్లో కానీ మన హోమ్ కోర్ట్ సైడ్లో ఉంటారు. ఎందుకంటే బాల్ ఒకవేళ హోమ్ కోర్ట్ సైడ్ వచ్చి డిఫెన్స్ ఇచ్చుకోవడానికి కానీ ఉంటుంది కాబట్టి. సో ఇదైతే మాత్రం లైన్ టచ్ కాకుండా ఈ విధంగా నిలబడుకోవాలి ముగ్గురు. మిగతా వాళ్ళు అక్కడొకరు ఇక్కడొకరు ఉంటారనమాట. సో టోటల్గా వచ్చేసి 1 2 3 4 5 1 2 3 4 5 అయితే ఈ విధంగా అయితే 10 మెంబర్స్ టోటల్ 2 టీంలకు సంబంధించి ఈ విధంగా అయితే గేమ్ జంప్ బాల్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యే బాస్కెట్బాల్ స్టార్ట్ అయ్యే మ్యాచ్ అనమాట. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ విధంగా ఉంటుంది సిచ్యువేషన్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేసి వీళ్ళు రన్ అయ్యేటప్పుడు అంటే ఈ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ చేతిలో వచ్చేసి 5 సెకండ్స్ కంటే బాల్ ఎక్కువ నిలబడకూడదు అనమాట. వీళ్ళ చేతిలో బాల్ పాస్ అయిన తర్వాత 5 సెకండ్స్ కంటే ఎక్కువ వీళ్ళ చేతిలో స్టాప్ చేసుకోకూడదు. అంత లోపల మనం పాస్ ఇచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి బాల్ క్యాచ్ చేసిన తర్వాత వీళ్ళు వాక్ చేయకూడదు అనమాట. అంటే 2 స్టెప్పుల కంటే 2 స్టెప్స్ కంటే ఎక్కువ వేసినట్టయితే వాకింగ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో వచ్చేసి వీళ్ళని ఇక్కడ సైడ్ త్రోయిన్ అయితే ఇస్తారనమాట. అంటే సైడ్ లైన్ మీదుగా వచ్చేసి బాల్ని త్రోయిన్ ఇస్తారు. ఆ త్రోయిన్ కూడా వచ్చేసి మనం ఏ విధంగానైనా వేసుకోవచ్చు, 2 చేతులతో వేసుకోవచ్చు, ఒక చేతితోనైనా వేసుకోవచ్చు, ఏ విధంగా వేసుకోవచ్చు. అయితే సైడ్ లైన్ నుంచి త్రోయిన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సైడ్ లైన్ నుంచి బాల్ని త్రోయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో వచ్చేసి అంటే వాకింగ్ చేసినటువంటి సిచ్యువేషన్లో కానీ నెక్స్ట్ డ్రిబ్లింగ్ డబల్ హ్యాండ్స్తో డ్రిబుల్ చేసినప్పుడు 2 చేతులతో డ్రిబుల్ చేసినప్పుడు కూడా అది వయలేషన్ కిందికి వస్తుంది. అది కూడా సైడ్ త్రో కిందికి ఇస్తారు బాల్. అంటే సైడ్ లైన్ మీద త్రో ఇన్ కిందికి ఇస్తారు. నెక్స్ట్ లెగ్ టచ్ అయినా కూడా బాల్ వచ్చేసి మనకు ఇక్కడ ప్లే చేసేటప్పుడు బాల్ లెగ్స్కి టచ్ అయింది అనుకోండి, బాల్ ఈ లెగ్స్కి టచ్ అయినప్పుడు కూడా అది ఫౌల్ కిందకి వస్తుంది. సైడ్ లైన్ నుంచి త్రో చేయడానికి అయితే ఫౌల్ అయిన వెంటనే సైడ్ లైన్ నుంచి త్రో చేయడానికి రెఫరీ ఆజ్ఞలు అయితే ఇస్తాడు. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇవి ఉన్నాయి. రన్నింగ్లో వచ్చేసి ఈ ఫౌల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అనుకోకుండా అంటే గేమ్ ప్లే చేసేటప్పుడు అనుకోకుండా బాల్ కంట్రోల్లో లేకుండా బయటికి పోయింది, సైడ్ లైన్ మీద కానీ ఎండ్ లైన్ మీద కానీ పోయింది అనుకోండి. అంటే చివరిలో ఎవరిది టచ్ ఉందో వాళ్ళకి కాకుండా ఆపోజిట్ టీంకి అయితే బాల్ త్రోయిన్ అయితే ఇస్తారు అనమాట. సైడ్ లైన్ మీదుగా కానీ ఎండ్ లైన్ మీద త్రోయిన్ అయితే ఇస్తారు. సో ఈ విధంగా అయితే జనరల్గా రన్నింగ్లో ఉంటుంది. అయితే బాల్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు 5 సెకండ్స్ కంటే ఎక్కువ వాళ్ళ చేతిలో బాల్ ఉండకూడదని చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి బాల్ వచ్చేసి 8 సెకండ్స్ లోపల హాఫ్ కోర్ట్ అయితే దాటాలన్నమాట. 8 సెకండ్ల లోపల 8 సెకండ్స్ లోపల హాఫ్ కోర్టు దాటాలా. అంటే 5 సెకండ్స్ లోపల వచ్చేసి మనకు వచ్చేసి బాల్ హోల్డ్ చేయకూడదు. తర్వాత 8 సెకండ్స్లో వచ్చేసి హాఫ్ కోర్టు దాటాలన్నమాట. తర్వాత వచ్చేసి 24 సెకండ్స్ లోపల వచ్చేసి మనకు బాస్కెట్కి రీచ్ అవ్వాలన్నమాట. అంటే ఫాలో త్రోలో వచ్చేసి బాస్కెట్కి షూట్ చేసే టైంలో మనం ఉండాలన్నమాట. షూట్ చేసే ఫాలో త్రో యాక్షన్లో అయితే మనము ఉండాలి 24 సెకండ్స్ లోపల. సో ఈ విధంగా అయితే మనం ఈ సెకండ్స్ రూల్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో ఇప్పటికీ లెంత్ అయింది కాబట్టి మనం part 3 బాస్కెట్బాల్ ఇంకో పార్ట్ కూడా తీసుకుందాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో అయితే పెడతారని ఆశిస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త సబ్జెక్ట్తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.